1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. చిన్నారి జ్ఞానేశ్వరి అమ్మమ్మ మనతో ఉన్నారు. అయితే అమ్మమ్మ ఏమంటున్నారంటే, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంటే మమ్మల్ని తీసుకెళ్ళిపోయినా పర్లేదు కానీ, మా పాపని, మా మనవరాల్ని మాకు అప్పచెప్పండి. మా మనవరాలతో ఉన్న మమేకం మాకు అలాంటిది. మా మనవరాలు ఎంతో సరదాగా మాతో చేతులు పట్టుకు తిరిగేది, బట్టలు ఉతికితే బట్టలు ఉతికేది. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ అమ్మమ్మ అయితే లక్ష్మి ఇక్కడ ఉంది. లక్ష్మితో మాట్లాడదాం. అమ్మ ఎలా ఉండేది మీ బాగానే ఉంది సార్. మా మనవరాలైతే మట్టుకు బాగానే ఉండేదండి. వచ్చిదండి చక్క ఆడుకునేదండి, గిలకాయలా ఉండేదండి. ఆ పిల్లలు నడుస్తుంటే గిల్లు 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 అన్నట్టు ఉండేయండి పిట్టీలు సౌండ్. ఇంకా ఆ పిల్లకి నేను కష్టపడి పెంచుకున్నానండి ఆ పాపని. ₹1,00,000 హాస్పిటల్లో నేను తీసుకొచ్చి పెంచుకున్నానండి ఆ పాపని. రాత్రులు పొగులు మా ఏప్రాలు అనక అలానికి వీళ్ళనక నేను కష్టపడి ఆ పిల్లని పోషించుకున్నానండి నేను. నేను పాడతా. మా వర్ణాన్ని పాడతాంలేండి. పాటలు పాడతానండి. అలాగే ఆ పాపని ఇయ్యాలో విడితేనే పాట ఆడితేనే కానీ పడుకుండేది కాదు. అలాగే పాడేది. పాట ఆడుతాను. మా పాటకి వెళ్ళేవాళ్ళమండి. కానీ ఇప్పుడు మానేసాం. నేను వెళ్ళేదాన్ని అండి. అప్పుడు అన్ని బాగుంది అండి. ఇలా జరుగుతుందని అనుకోండి సార్. ఇలా కాకపోతే ఎప్పటికన్నా సరే గానీ మా పిల్లని మాకు అప్పచెప్పిన ఇట్టాలు ఇలా ఉంటే మా తల మొల తాకట్టు ఉండన్నా సరే గాని మాకు ఏదో ఒకటి ఇచ్చేస్తామండి. మా పాప మాకు అప్పచెప్తే చాలండి. ఎంత పాపని ఎడదీసే తీసుకెళ్ళారండి. తోడుకు తోడు తీశారు కదండి. అందుకని మా మేన ఎవరు దయచేసైనా సరే గాని మా పాపని మాకు అప్పచెప్తే వాళ్ళకి మా బుర్రలు తాకట్టు ఇట్టైనా సరే గాని వాళ్ళకి ఇది చేస్తామండి. కానీ మా పిల్ల మాకు కావాలండి. దయచేసి ఎవరి కాడ ఉన్నా పర్వాలేదండి. మా పిల్ల మాకు కావాలండి. అయితే నేను పాట పాడితే గాని పాప పడుకునేది కాదు. ఉయ్యాల్లో వేసినప్పుడు అంటే నాకు పాటలు పాడడం అలవాటు ఉంది. నేను పాట పాడితే గాని పాప పడుకునేది కాదు అని కూడా అమ్మమ్మ మనకి చెప్పడం జరిగింది. అయితే అమ్మమ్మ దగ్గర 6 నెలలు పెరిగి తర్వాత మళ్ళీ ఏదైతే డెలివరీకి సంబంధించి చిన్నపాప డెలివరీకి సంబంధించిన టైంలో నేను నా దగ్గరే పెంచుకున్నాను. నాతో చాలా ఎక్కువగా మమేకంగా ఉండేదని కూడా అమ్మమ్మ చెప్పడం జరిగింది. చివరిసారిగా అంటే 18 రోజులు అయిపోయింది ఈ రోజుకి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు జనాలకి ఏంటంటే మా పాపని మాకు అప్పచెప్తే కొద్దిగా ఎవరు తీసుకెళ్ళినా పర్లేదండి. కానీ తీసుకెళ్ళడం అయితే మట్టుకు ఇది కావాలని తీసుకెళ్ళిందేనండి. కిడ్నాప్ చేసింది. ఇలా దొంగలు దోసోలు ఎక్కడ చచ్చిపోలేదు ఆ పిల్ల. అలాగని దొంగలు కాదు. ఇది ఎవరో కావాలని చేసిందేనండి. దయచేసి ఎవరైనా పర్వాలేదండి మా పిల్లని మాకు అప్పచెప్తే మాకు మా తల మొల తాకట్టు ఇట్టన్నా పిల్లని తీసి తెచ్చుకొని పోషించుకుంటాము. అయితే ఇది ఇక్కడున్న అయితే ఎవరైతే జ్ఞానేశ్వరి అమ్మమ్మ ఉందో అమ్మమ్మ ముందుసారి కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రెండోసారి లక్ష్మి మా తల తాగట్టేట్టైనా సరే మా పాపను మేము తెచ్చుకుంటాం. అంటే మాకు అప్పచెప్పండి. మా తల తాగట్టేట్టైనా మేము సాయశక్తుల ప్రయత్నం ఏమి ఇవ్వగలిగితే అది మేము ఇస్తాం. అలాగే గవర్నమెంట్ ఇప్పటికే ₹1,00,000 ప్రకటించింది. అదే కాకుండా మాకున్న ఏదైతే ఉందో ఒక సెంటో 2 సెంట్లో ఉన్న కాడికి అదే మా ఇల్లు కూడా అమ్ముకుని మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా పాపను మాకు అప్పచెప్పండి అని కూడా అమ్మమ్మ లక్ష్మి చెప్పడం జరిగింది.